మనం చేసినటువంటి పాపాలకు బదులుగా మనం శిక్ష అనుభవించలేమని మనకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిక్ష అనుభవించాడు. మనం చేసిన పాపాలకు మనకు బదులుగా యేసయ్య శిక్ష అనుభవించినప్పుడు ఇక పాపం మన మీద ఏలుబడి చేయదు. అంధకార సంబంధమైన శక్తుల నుండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి యేసయ్య మనల్ని విడుదల చేశాడు. ఆ పాపము నుండి, కోపము నుండి, జిగటగల దొంగ ఊబి నుండి యేసయ్య మనల్ని విడిపించాడు. మనం భూ సంబంధమైన వారమే, లోకపరమైన వారమే. ఎప్పుడైతే అంధకార సంబంధమైన శక్తుల నుండి దేవుడు మనల్ని విడిపించాడో, అధికారంలో నుండి మనల్ని ఎప్పుడైతే రక్షించాడో, మనం ఎవరు అంటే పరలోక వారసులమే. ఈ లోకంలో ఓటు వేయాలంటే ఓటర్ లిస్టులో నీ పేరు ఉండాలి. రేషన్ తెచ్చుకోవాలంటే రేషన్ కార్డులో నీ పేరు ఉండాలి. నీకు ఆధార్ కార్డు ఉండాలి, గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు ఉండాలి. రకరకాలైనటువంటి ఎవిడెన్స్ నీకు ఉంటేనే కానీ నువ్వు దానికి అర్హుడు కావు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షణ నిమిత్తము మనం కనిపెట్టుకొంచున్నాం. ఎప్పుడెప్పుడు యేసయ్య మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడా పరలోకానికి? ఎప్పుడెప్పుడు మనల్ని రమ్ము రమ్ము యేసునాథ వేగమెరా రమ్ము, ఆమెన్ ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, ఎప్పుడయ్యా నీ రాకడా, యేసయ్యా నిన్ను చూడాసయ్యా, యేసయ్యా నిన్ను చూడాసయ్యా, రావయ్యా యేసయ్యా రయమునా, రావయ్యా యేసయ్యా రయమునా. చూసారా, యేసయ్య రావటానికి సిద్ధమే, కానీ యేసయ్య రాకడలో ఎత్తబట్టడానికి నువ్వు సిద్ధంగా ఉండవా? ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎంతో తొట్టుపాటు ఉంది, ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. ఇంతవరకు ఒక క్రమం లేదు, వాక్యానుసారమైనటువంటి జీవితం లేదు. యేసయ్య వస్తే ఒకవేళ నువ్వు ఎత్తబడకపోతే, అందుకే నీకోసమే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఆయన వస్తాడు, కానీ సరైన సిద్ధపాటు లేకపోతే నువ్వు విడవబడతావు, ఇక మళ్ళీ రాడు. ఇక ఆయన రాకడలో నువ్వు ఎత్తబడాలని నీ విషయంలో దీర్ఘశాంతం చూపుతున్నాడు. సంవత్సరాలు ఆయుష్ను దేవుడు పొడిగిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరమైనా ఓపిక పట్టమంటున్నాడు, ఈ సంవత్సరంలోనైనా మారు మనసు పొందుతారు. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుకొచ్చున్నాం. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడో అప్పుడు యేసయ్యతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడుంది మన పౌరస్థితి? కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఎప్పుడు నమోదు చేయబడిద్దంటే, యేసయ్యను నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకంలో మన పేర్లు నమోదు చేయబడతాయి. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఏమ్మా వింటున్నారా? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోక రాజ్యంలో నీ పేరు దాఖలు చేయబడిద్ది. బాప్తిసం తీసుకున్నప్పుడు తరువాత వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి మీరు. అప్పుడు మీ పౌరస్థితి పరలోకంలో ఉంది. ఇక్కడ నువ్వు వాక్యాన్ని విని వారాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే, వాక్యానుసారమైనటువంటి జీవితం మనకు లేకపోతే ఏమంటున్నాడు అక్కడ? మనం సడన్గా రక్షణ పొందకుండానే చనిపోయాం. కళ్ళు తెరిస్తే ప్రభువారి ఎదుట ఒక బుక్ తెరవబడ్డది. దాని పేరు జీవగ్రంథం. ఏ గ్రంథం? జీవగ్రంథమందు ఎవని పేరైనను రాయబడినట్టు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడు. చూసారా? ఏ గుండం? నీళ్ల గుండంలో కాదు, అగ్నిగుండంలో. అక్కడ ఏడుపును పండ్లు కొరకటం తప్ప మరేమీ ఉండదు. అగ్ని ఆరదు,
పురుగు చావదు. నరకం అంటే పూదోట కాదు, అది అగ్నిగుండం. అక్కడ పురుగు చావదు, అగ్ని ఏరదు, ఏడుపు, పండ్లు కొరకటం, యుగయుగాలు. ఒక నెల రోజులు కాలిపోవాలి, తర్వాత విడుదల వచ్చింది అనడానికి లేదు. పని 1 సంవత్సరం కాలిపోవాలి, తర్వాత విడుదల వచ్చింది అనడానికి లేదు. లేదా 10 సంవత్సరాలు కాలిపోయిన తర్వాత 11వ సంవత్సరం విడుదల వచ్చిందని లేదు. ఈ లోకంలో అప్పులు ఉన్నాయనుకో, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం తీర్చుకోవచ్చు, వచ్చే సంవత్సరం కాదు 5 సంవత్సరాలు తీర్చుకోవచ్చు. ఒక నిరీక్షణ ఉంది. కానీ నరకానికి వెళ్ళిన వాళ్ళకి ఇంకే నిరీక్షణ లేదు. యుగయుగాలు కాలిపోవాలి. కాలిపోవటానికి నువ్వు ఇష్టపడితే ఇక కొత్తగా చేసే పాపాలు ఏం లేవు. చేయాల్సిన పాపాలన్నీ మనం చేసేసాం. మరి నిత్య జీవానికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మాత్రం నువ్వేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు పాపినని ఒప్పుకొని, మన పాపాలు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఆయన అంధకార సంబంధమగు అధికారములో నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన కుమారుని యొక్క రాజ్యవాసులుగా దేవుడు మనల్ని చేశాడు. కాబట్టి మన పౌరస్థితి భూమి మీద లేదు, పరలోకములో ఉంది. ఒకవేళ మన పౌరస్థితి పరలోకంలో ఉందని మీరు అనుకుంటూ వాక్యానుసారంగా లేకపోతే అక్కడ జీవగ్రంథం తెరవబడింది. ఇక్కడ పాస్టర్ గారు మంచిది, మంచి వ్యక్తి, మంచివాడు, మంచి వ్యక్తి, మంచి సాక్ష్యం నువ్వు పాస్టర్ గారు చెప్పినా అక్కడ నీ గురించి జీవగ్రంథం తెరవబడింది. నా గురించి తెరవబడింది, మీ గురించి తెరవబడింది. వాని క్రియల చొప్పున వానికి దేవుడు జీతం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. వాని క్రియల చొప్పున. దేవుని రాకడకు కాలం సమీపమై ఉన్నది. అన్యాయం చేవాడు ఇంకనూ అన్యాయమే చేయని. వాడు అన్యాయంగా బతుకుతున్నాడా? అలాగే బతకని. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనేమో. వాడు అపవిత్రుడిగా ఉంటున్నాడా? ఉండనేమో. నీతిమంతుడైన వాడు ఇంకనూ నీతిమంతుడిగానే ఉండనేమో. పరిశుద్ధుడైన వాడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఎందుకంటే వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఏం చేస్తాడంట? దేవుని కొరకు కష్టపడ్డావనుకో, దేవుని కొరకు ప్రయాసపడ్డావనుకో, దేవుని కొరకు కాలాన్ని హెచ్చించావనుకో, దేవుని కొరకు నీ కష్టార్జితంలో కొంత దేవుని పరిచర్యకు నువ్వు వాడేవనుకో, దేవుడు అంట నీ కొరకు జీతం ఇస్తాడు. నువ్వు పరిచర్య కొరకు ప్రయాసపడిన దాన్ని బట్టి ప్రభువు కూడా నీకు సహాయం చేస్తాడు. మీరు అనుకుంటున్నారేమో, నేను ఒక్కదాన్నే చేయాలా, ఇంతమంది ఉంటే నేను ఒక్కదాన్నే చేయాలా, నాకొక్కడికే పట్టిందా, నాకొక్కదానికే పట్టిందా, వీళ్ళందరూ మనుషులు కాదు, వీళ్ళందరూ చేయరా. వీళ్ళని చూడొద్దు. నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? మనుషుల వైపు చూడొద్దు. విశ్వాసానికి కర్త అయిన యేసయ్య వైపు చూడాలి. యేసయ్య అన్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్న యేసు ప్రభు వారు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు, కాలము సమీపమైంది, దగ్గరకు వచ్చేసింది కనుక ఇంకా అన్యాయం చేస్తున్నాడా? నువ్వు చెప్పావు, మారలేదు. అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడిని ఇంకనూ అపవిత్రుడిగానే ఉండని, నీతిమంతుడైన వాడిని ఇంకనూ నీతిమంతుడిగానే ఉండని, పరిశుద్ధుడైన వాడిని ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండని. వాని క్రియల చొప్పున వాని కొరకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరికి ఏ జీతం ఇవ్వాలో యేసయ్యకి తెలుసు. కాబట్టి మనుషులు మెప్పించటం కొరకు, మనుషులను ఒప్పించటం కోసం, మనుషులు ఎదుట నువ్వు గొప్పవాడిగా ఉండటం కోసం ఒకవేళ నువ్వు కొన్ని కార్యాలు చేస్తే మాత్రం దేవుడు కళ్ళు మూసుకుంటాడు. నీ కుడి చేతితో చేసేది ఎడం చేతికి కూడా తెలియకుండా నువ్వు చేస్తే అట్లయినా పరలోకమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు సహాయం చేసినప్పుడు మనుషులు ఎదుట బోర ఊదించుకోవద్దు. మనుషులు నిన్ను పొగిడితే నీకు శ్రమ. కాబట్టి యేసు ప్రభు త్వరగా రానయ్యున్నాడు. మంచిదే. ఇప్పుడు ఒక చక్కని విషయాన్ని నేను మీకు చెప్పాను. అంధకార సంబంధమగు అధికారములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశాడు. మన పౌరస్థితి భూమి మీద కాదు, పరలోకంలో ఉంది. వాక్యానుసారంగా నువ్వు లేకపోతే, నువ్వు రక్షించబడిన లేకపోతే, జీవగ్రంథంలో నుండి
ఆ పేరును దేవుడు తుడిపేస్తాడు. రాసిన పేరును కూడా దేవుడు తుడిపేస్తాడు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలంటే భూమి మీద మీ యొక్క సత్క్రియలు, దేవుని కొరకు మీరు పడే ప్రయాస మరి ప్రభువు చూడాలని. కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మీరు ఆయన వంశము, రాజులు, యాజకులు, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు దేవుడంటే మనకు తెలియదు, ఇప్పుడు దేవుడంటే మనకు తెలుసు. ఒకప్పుడు దేవుని ప్రజలం కాదు, ఇప్పుడు దేవుని ప్రజలమే. దేవుడు కోరుకున్నటువంటి బిడ్డలమై ఉన్నాం. కాబట్టి నువ్వు దేవుని బిడ్డవని, నీ పౌరస్థితి పరలోకంలో ఉందని, కొద్ది కాలమే భూమి మీద నువ్వు ఉండాలని, తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వెళితే దేవుని యొద్ద నువ్వు మంచి జీతం పుచ్చుకోవాలని, మంచి విశ్వాసంతో నువ్వు ప్రభుని మరి వెంబడించాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.